గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమీడే. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పంచీకరణలో స్థానాలు మనం వివరం తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రాణేంద్రియాల యొక్క స్థానములు, మన శరీరములో ఉన్న ప్రాణేంద్రియాల ఎక్కడ ఏ ఏ ఏ వాయువు ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం. సమానానికి పచనం అంటే అరిగేటట్లు చేయటమే దానికి విషయం. ఇక్కడ విశిష్టుడు అధిదేవత. స్థానం నాభిస్థానం అంటే మన పొట్ట దగ్గర బొడ్డు దగ్గర స్థానం. ఈ సమాన వాయువు నాభిస్థానంలో ఉండి మనం తిన్నటువంటి భక్ష్య భోజ్య లేహ్య చోష్య అనేటువంటి చతుర్విధ ఆహారాలను పచనం చేసి 72,000 నాడులకు పంచిపెడుతుంది ఈ సమాన వాయువు. ఇది విశిష్టుడు అధిదేవత. స్థానం ఎక్కడ? సమాన వాయువుకి నాభిస్థానం అంటే బొడ్డు. ఇది వ్యానవాయువు. వ్యానవాయువుకి వ్యాపకం విషయం. విశ్వకర్త అధిదేవత. తత్వం ఇది వాయుతత్వం. ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు. ఇవన్నీ చెప్పి నువ్వు ఏవి కూడా ఆత్మ కాదు, అనాత్మ విషయాలే అని చెప్తున్నాడు. ఉదాహరణకి వైఖరి విషయం. విశ్వయోని అధిదేవత. ఇది తత్వం అగ్నితత్వం. ఇది అంతా కూడా ఈ ఉదాన వాయువు కంఠస్థానంలో ఉండి మనకి వైఖరి పలుకులు పలికిస్తుంది. విశ్వయోని అధిదేవత. ఈ స్థానం ఉదాన వాయువు ఎక్కడ ఉంటుందంటే మన కంఠస్థానంలో ఉంటుంది. ఈ వ్యానవాయువుకి వ్యాపక స్థానం అన్నారు కదా, అంటే సర్వేంద్రియాలలో నిండి ఉంటుంది కనుక వ్యానవాయువుకి వ్యాపక స్థానం అని చెప్తారు. ఉదాన వాయువుకి కంఠస్థానం. ఇది తత్వం అగ్నితత్వం. ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు. మరి ప్రాణానికి ఊర్ధ్వగమనం విషయం. తర్వాత జయుడు అధిదేవత. స్థానం హృదయ స్థానం. తత్వం జలతత్వం. ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు. అపానానికి అధోగమనం విషయం. అజయుడు అధిదేవత. స్థానం పాయుస్థానం. తత్వం పృథివీ తత్వం. ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు. ఎన్ని చెప్పి గూళకాలు చెప్పారు, అధిపతులు చెప్పారు, మన శరీరంలో వీళ్ళు ఎక్కడుంటారో చెప్పారు, ఏ తత్వం ద్వారా ఈ ఇంద్రియం పనిచేస్తుందో తయారైందో చెప్పారు. అన్నీ చెప్పి చివరికి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఆత్మ విషయాలు కావు, అనాత్మ విషయం. అనాత్మ అంటే అశాశ్వతమైనది, ఆత్మ అంటే శాశ్వతమైనది. కనుక ఇక్కడ మనకి సమాన వాయువుకి నాభిస్థానం, వ్యానవాయువుకి వ్యాపక స్థానం, మొత్తం శరీరం అంతా ఉంటుంది. ఉదానానికి కంఠస్థానం, ప్రాణానికి హృదయ స్థానం, అపానానికి వాయుస్థానం. ఈ ప్రాణ వాయువుల యొక్క స్థానాలు కూడా మనకి తెలియవు కనుక ఇక్కడ స్థానాల వివరం ద్వారా మనం తెలుసుకున్నాం.
విశిష్టుడు, విశ్వకర్త, విశ్వయోని, జయుడు, అజయుడు. ఈ పంచ ప్రాణాలు అంటారు. పంచ ప్రాణవాయువులు, పంచ ప్రాణములు అంటారు. వీటికి అధిపతులు వీళ్ళు. వీళ్ళు ఉండి ఈ వాయువుల్ని ద్వారా జీవుణ్ణి చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినా ఆ ఆ వాళ్ళను కూడా ఏర్పాటు చేసింది పరమాత్మ. అందుకని వీళ్ళు కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమే. అందుకని ఇదంతా కూడా నువ్వు అనే నువ్వు అనే ఆత్మ కాదు అని చెప్తున్నారనమాట. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్తారు. గురువుగారు శిష్యుడికి చెప్పేటప్పుడు నువ్వు అని చెప్తారు కదా! ఇప్పుడు నేనని నేను చెప్పినప్పుడు గురువుగారు శిష్యుడికి చెప్పేటప్పుడు నువ్వు అని చెబుతారు. అందుకని నువ్వు ఆత్మస్వరూపుడివి కాదు, ఇవన్నీ అనాత్మస్వరూపాలు అని తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు అంటే మరి పోయే వాటి యందు అభిమానం లేకుండా ఉండటానికి ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఈరోజు ప్రాణేంద్రియాలు మన శరీరంలో ఎక్కడ ఉన్నవి అనే విషయం స్థానాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇంతటితో దీన్ని ముగిద్దాం. శుభం పలుకుదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం